జానపద కళారూపాలలో ఒకటి బుర్రకథ. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు గేయ రూపంలో కథ చెబుతారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడమే మా ఈ బుర్రకథ యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు. మన భరతమాతకు చదువునిచ్చే మా సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ. తిరుమనిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణించవమ్మ. శత్రు వినాశనం చేసేటి దుర్గా దేవునియవమ్మ. తందాన దేవనందనాన తరిగిన జంటరిత. రవి, ఈరోజు ఏం కథ చెప్పబోతున్నావు? ఏదో కాదా పాండవుల కారవుల కథ, మరాఠీల కథ, సీతమ్మ కష్టం. ఏందక్క ఈ పాత కథల కొత్త కథ చెప్పరాదు? పాత అంటే నీకు లోతగా ఉన్నారా? పాత నేను దొరకరా? అరే నేనేమన్నా నన్ను అంతలా కోపడుతున్నావు? అరే తమ్ముళ్ళు ఎందుకు కూడా పడుతున్నాయి రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. అది ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన బయటి బొమ్మ కదరా. చదువు సంఖ్యలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నేతగా పోరాడే ఒక వీరబాల కదరా. 10 మందికి ప్రేరణనిచ్చే రక్తమాల కదరా. దండాల దేవనందనాల తరిగిన జంటరిత. ఇంతకెవరా బయటి బొమ్మ ఏమాకట? అయ్యలారా అమ్మలారా, సీడు వెలిసిన భారత భూమిలో రత్నాలు పండే తెలుగు నేల తెలంగాణ. ఆ తెలుగు నాటి రామాపురం అనే ఒక గ్రామంలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపించాలనుకున్నప్పుడే వాళ్ళకి మరొక కొడుకు పుట్టాడు. ఆలస్యం అమృత విషయం అంటే ఇదేనేమో. నువ్వు కాస్త నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందాక. ప్రశ్నించేవాడు ఉత్తముడు, మాట్లాడేవాడు మంచోడు. ఇప్పుడు ఆపి తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలెక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండగా కష్టలెక్కువాయే. కుటుంబ భారం దుబ్బతీయక తల్లడిగినారు. భార్యాభర్త కుబీరాలతో బతుకులిచ్చినారు. తందాన దేవనందనాన తరిగిన జంటరిత. ఇంకేం జరిగింది? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించా. 4 రాళ్ళకు వచ్చిన డబ్బులతో ఆ పిల్లకి పెళ్లి చేసింటారు. నిజంగా అది జరుగుతుంటే మనకు అర్థం కట్టం లేదా? ఇంటి పనులు చేశారా? వంట పనులు కొన్ని చేశారా? బీడీలని కలిసింటారా? పత్తి చేలకే పోయారా? వినరా సోదర చదువు తల్లిని వినగాదనెప్పుడు, నేను పేదగాదనెప్పుడు. దండాన దేవనందనాన తరిగిన జంటరిత. లేదు తమ్ముడు, అమ్మా నాన్న పనికి వెళ్తే చెల్లిని తమ్ముని చూసుకోవడానికి సరిపోయింది. పిల్లలు బడిలో, పెద్దలు పనులు అనే విషయం వాళ్ళకి తెలీదా? చట్టాల అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితులలో మార్పు రాగల తమ్ముడు. ఇంతకు సీత ఎక్కడి దాకా చదువుతుంది? శ్రావణి టీచర్ సీత మనసులో చదువు పీడాలను బలంగా నాటింది. స్కూల్ చదువులు, కాలేజ్, ఇంటర్, డిగ్రీని కూడా పూర్తి చేసింది. ఏదో చదువుకొని హాయిగా ఉండాలనుకోలేదు సీత. తనలాంటి ఎంతో పేద మంది పిల్లలను బాగుపరచాలని కలెక్టర్ అయ్యింది. ఓహో, ఈ కథ చాలా బాగుంది. ఈ కథను వేరే వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇలాంటి సీత కథ ఊరికి ఒకరున్నా ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ కథను ఆదర్శంగా తీసుకొని తమను తాము దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ చూపిద్దాం. మంగళం మన భరతమాతకు